నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు చూసుకుంటే ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రెజెంట్‌గా? ప్రజెంట్ అయితే అసలు తెలంగాణలో రాజకీయాలు చాలా వేడిగా నడుస్తున్నాయి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ ఉనికి కోల్పోయింది. హ్మ్. క పార్టీకి హైకమాండ్‌కు తెలంగాణ రాష్ట్రానికి కమ్యూనికేషన్ లేదు. హ్మ్. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి ఆయన క్యాబినెట్‌కు కమ్యూనికేషన్ లేదు. హ్మ్. ఉమ్మడి డిస్ట్రిక్ట్ సంబంధించిన మినిస్టర్లకు, ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కమ్యూనికేషన్ లేదు. హ్మ్. పార్టీ క్యాడర్‌కు, ప్రజాప్రతినిధులకు కమ్యూనికేషన్ లేదు. మొత్తం వాళ్ళ ప్రభుత్వ పరిపాలన ప్లస్ పార్టీ క్యాడర్ అంతా అయోమయంలో ఆగమాగం ఉన్నది. హ్మ్. వీళ్ళ ఆగాన్ని ప్రజల మీద రుద్దుతూ ప్రజలను ఆగం చేసే పరిస్థితి. ప్రజల సమస్యను పట్టించుకునే నాదుడు లేడు. ప్రజల సమస్యల గురించి వినే నాదుడు లేడు. వాళ్ళ పంచాయతీలు, వాళ్ళ కథలు, పొద్దున లేస్తే రాత్రి పగలు వాళ్ళ పంచాయతీలు, వాళ్ళ కథలు, వాళ్ళ వాటాలు, వాళ్ళ కమిషన్ల మీదనే దృష్టి పెడతారు తప్ప ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టేది లేదు. ఇప్పుడు రోడ్ల పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. గిన్నెన్ని నీళ్ళు ఆగితే గుంతలు ఎక్కడున్నాయో తెలుస్తలేదు. ఆ గుంతలలో బండ్లు పడి యాక్సిడెంటు ప్రతిరోజు కూడా నిన్న వరంగల్ అయింది, నర్సంపేటలో అయింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించే నిన్న రాత్రి 10-12 యాక్సిడెంట్లు అయినాయి చిన్న వర్షం కురిస్తే. హ్మ్. అంటే ఈ ఈ 3 సంవత్సరాలకెళ్ళి ఇప్పటి వరకు రోడ్లను కూడా మరమ్మతులు చేయలేని ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. మరి మీరు ఏం చేస్తారు? ఈ పరిపాలన దేనికోసం చేస్తాళ్ళు? విదేశాల్లో తిరుగుతానికి చేస్తాళ్ళా? మరి ఏంటిది, నువ్వు పోయి విదేశాల్లో వంటవు, ఇక్కడ ప్రజా సమస్యలు వినేది లేదు. మీ ఎమ్మెల్యేల అశ్వరావుపేటలో ఎమ్మెల్యేని అడ్డుకున్నారు హ్మ్. ప్రజలంతా కలిసి. ఈ రోడ్డు పరిస్థితి ఏందని చెప్పి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేని ఆపుతున్నారు. మా సమస్యలు ఏంది, ఈ రోడ్ల పరిస్థితి ఏంది అని ఆపుతున్నారు. ఏ రంగానికి కూడా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తలేదు సార్. ఆ రంగానికి సంబంధించిన మినిస్టర్ కూడా అసలు ఆ రంగంలో ఉన్న సమస్యల మీద వింటలేడు, కనీసం అవగాహన కూడా ఉంటలేదు. ఇట్లాంటి పరిస్థితులలో ఇక ప్రజలు తిరగబడకపోతే ఏముంటుంది? హ్మ్. తిరగబడి మీరు ఇప్పుడు ఇది ఎవరైతే రారిగా ఊళ్ళలోకి రారి మీ సంగతి చూద్దాం అనే పరిస్థితికి ఉంటే హైదరాబాద్లో ఉంటారు తప్ప వీళ్ళు ఊళ్ళకి వచ్చే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు. ఇప్పుడు కొండా సురేఖ వివాదం చూస్తా ఉన్నాం. అందులోనూ బీసీ సామాజిక వర్గ మంత్రులు కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా ఉండడం, నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా కొండా సురేఖను టార్గెట్ చేయడం, ఇది ఎట్లా చూస్తారు? అయితే వీళ్ళ ప్రభుత్వంలో ఒక మినిస్టర్ మాట్లాడితేనేమో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఒకలాగా రియాక్ట్ అవుతుంది. ఇంకొక మినిస్టర్ మాట్లాడితేనేమో ఒకలాగా రియాక్ట్ అవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని గత 3 సంవత్సరాల నుంచి పదే వాళ్ళు ప్రతి మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీని కానీ, ముఖ్యమంత్రి కానీ టార్గెట్ చేసి వివిధ సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉన్నది. మరి వాళ్ళకు సంబంధించి ఏ రోజు యాక్షన్ తీసుకున్నారు మీరు? ఏ రోజు వాళ్ళని వివరణ అని చెప్పి మీరు అడిగిల్లా? ఇంకో అనిరుద్ రెడ్డి అని కూడా ప్రత్యక్షంగా సీఎం మీద డైరెక్ట్ కౌంటర్ చేసిండు. ఆయనను కూడా వివరణ ఇవ్వనని లేదు, ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. కొండ సురేఖ కాకుండా కొండ సురేఖకు సంబంధించిన కుటుంబ సభ్యురాలు మాట్లాడింది. మీరు కొండ సురేఖను వివరణ అడిగిళ్ళు, ఆమె వివరణ ఇచ్చింది. సరే, మీరు కొండ సురేఖ మాట్లాడిందా, వేరే మినిస్టర్ మాట్లాడిందా దానికి, కానీ అందరికీ ఒకటే ఉండాలి కదా రూల్. మరి మధు మహేష్ గౌడ్ టీపీసీసీ ప్రెసిడెంట్ బయటకు వచ్చి మేము అందరికి సంబంధించిన వీడియోలు చూసినాం, మేము దానికి సంబంధించి 4 గంటలు చర్చ చేసినాం, అది ఇది అని వచ్చి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏమీ లేదు, అది కొద్దిగా మంచిగా ఉన్నది సామరస్యంగానే, కొండ సురేఖకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ బిడ్డ మాట్లాడింది చాలా వివాదాస్పదంగా ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే ఆమె బీసీ అయినందుకేనా? మరి ఇది ప్రజలలో అది క్వశ్చన్ వస్తుంది. కొండ సురేఖ కుటుంబ సభ్యురాలు, కొండ సురేఖ వాళ్ళు బీసీ కుటుంబం అయినందువల్లనే మీరు ఇది టార్గెట్ చేస్తారా? మరి అగ్రవర్ణాలకు సంబంధించి, ఆధిపత్య కులాలకు సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా మీ కులపోళ్ళు కాబట్టి మీరు అట్లనే ఉంటారా? ఇది మాట్లాడినాక దీనికి సంబంధించి ఆ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే, ఈ ఎంపీ, ఆ ఎంపీ, ఆ కులానికి సంబంధించిన వాళ్ళంతా మీటింగులు పెట్టి దానికి కౌంటర్ చేస్తారు. ఉన్నోడు లేనోడు, తెలిసినోడు తెలియనోడు అంతా. అంటే ఒక బీసీ మహిళ సంబంధించిన మంత్రి మాట్లాడితే గింత చర్చ తీసుకొస్తారా? ఎందుకు? మీరు ఆ సీఎం పరకాల సభలో పాల్గొనడానికంటే ముందు రోజే జగ్గారెడ్డికి సంబంధించిన సభలో పాల్గొంటాడు. జగ్గారెడ్డి టికెట్ కానీ, నా రేవంత్ రెడ్డి నేను సీఎం అయినా నా టికెట్ కానీ హైకమాండ్ ప్రకటిస్తుంది, రాహుల్ గాంధీ ప్రకటిస్తాడు అని చెప్పి నువ్వే చెప్తావు. మళ్ళీ రాత్రి తెల్లారి ఇక్కడికి వచ్చి ఈ సభలో ఏం చెప్తావు నువ్వు? హైకమాండ్ కాదు, రాహుల్ గాంధీ కాదు, నేనే టికెట్ ప్రకటించేది, ఈ పరకాల టికెట్ నేను ప్రకటిస్తానా అని నువ్వు ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినావు? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ లేదు,
2 సంవత్సరాల ముందు నువ్వు అనాల్సిన అవసరం ఏమున్నది? నువ్వే రెచ్చగొడతావు. అంటే మీరు ఒక ప్రీ ప్లాన్డ్గా ఇక్కడ ఉన్న కొండ సురేఖ అనే బీసీ మహిళకు సంబంధించిన మినిస్టర్ పీకేయాలని మీరు హైదరాబాద్ కేంద్రంగా, ఢిల్లీ కేంద్రంగా మీ ఆధిపత్య కులాలన్నీ ఒక స్కెచ్ చేసుకొని వీళ్ళను రెచ్చగొట్టి వాళ్ళతోటి వాళ్ళ కుటుంబ సభ్యురాలను రెచ్చగొట్టి వాళ్ళు మాట అనగానే ఓ ఎంక్వైరీ కమిటీ వేసి ఆ కమిటీ మీద వివరణ ఇవ్వాలని చెప్పి ఆ వివరణ మీద ఇంత రచ్చ చేస్తారు మీరు. అంటే ఒక వర్గానికి ఒక రూల్ ఉంటుంది, ఇంకొక వర్గానికి ఇంకో రూల్ ఉంటుందా? రేవంత్ రెడ్డి, నీ కులాన్ని పెంచి పోషించుకోవాలంటే పోషించుకో, కానీ ఒక మహిళా మంత్రి మీద ఇంత దారుణంగా కూడా స్కెచ్లు వేయకూడదు. మీరు అది మీ విచక్షణకే వదిలేస్తాను మేము. రేవంత్ రెడ్డి తప్పులు కానీ వాళ్ళ కుటుంబాల కబ్జాల విషయాలు కానీ ఇవన్నీ బయట 22/A అనే విషయాన్ని ఇవన్నీ ఎక్కడ బయట పడుతున్నాయని చెప్పేసి డైవర్షన్ అనుకోవచ్చు. 100% ముఖ్యమంత్రి అవినీతి మీద ప్రశ్నిస్తారు. ముఖ్యమంత్రి అవినీతికి సంబంధించినవి మాకు తెలుసు, మేము అవన్నీ బయట పెడతామంటే మీరు ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన దాని మీద చర్చ తీసుకొస్తారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు తీసుకొచ్చిన 22A మీద డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవడావాడు పిచ్చోడు ఇది ఇచ్చింది అని చెప్పి ఇచ్చిండు. మరి దాని మీద ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? మీకు వ్యతిరేకంగానే మాట్లాడిండు కదా మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి. 22A అనేది అక్రమంగా తీసుకొచ్చిళ్ళు. వేలాది మంది ఇండ్లు నిషేధిత జాబితాలోకి పోతానే. ఇది అక్రమంగా మా క్యాబినెట్ తోటి చర్చించకుండా, పార్టీలో ఉన్న ముఖ్యులతోటి చర్చించకుండా, హైకమాండ్తో చర్చించకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తీరుగా, రియల్ ఎస్టేట్ కంపెనీ ఏజెంట్ తీరుగా నువ్వు 22A ఎందుకు తీసుకొచ్చినావు, ఎవరు తీసుకొచ్చిందని చెప్పి నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించిండు. నీ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్, నీ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడే నిన్ను ప్రశ్నించిండు. మరి ఈ వివాదాస్పదం కాదా? ఆయన మీద వివరణ కోరారా మీరు? ఎందుకు కోరారు? ఈయన సీటు కదులుతుంది. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడు. ఆయన పోయి ఢిల్లీలో ఆయనకు సంబంధించిన 20-30 మంది ఎమ్మెల్యేలనో వాళ్ళకి సంబంధించిన నాయకులనో చైర్మన్లలో పట్టుకుపోయి ఢిల్లీలో కూర్చుంటాడు. కుర్చీ కదులుతుంది కాబట్టి భయానికి నువ్వు ఆయన మీద వివరణ కోరవు, ఆయన మీద యాక్షన్ తీసుకోవు. ఇంకొక విషయం, ఈయన లండన్కు పోయి నేను 30వ తారీఖు వరకు అటు నుంచి అటు అమెరికా పోయి ఆడు ఉండి వస్తా అని చెప్పి ఊటన బయలుదేరొచ్చిండు. ఎందుకు వచ్చిళ్ళు? కొండ సురేఖ కానీ కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల సంబంధించి మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి 30 నుంచి 40 మంది కీలకమైన అలా మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, టీపీసీసీ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళంతా ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ఎజెండాల గురించి చర్చ చేసుకోవడం జరిగింది. అది చేయడం వల్ల భయపడి మొత్తం వనికి ఉరుకత్తాండు, సలిజరం పుట్టుకొని ఇప్పుడు తెలంగాణకు ఉరికొచ్చిండు. లేవలేని ముసలోడు, మంచాల వాన్న ముసలోడు ఇంట్లో పంటేంది, బయట పంటేంది, నువ్వు లండన్లో ఉంటేంది, వచ్చి ఈడ ఉంటేంది, నువ్వు చేసేది ఏం లేదు, పీకేది ఏం లేదు. ఇంత నీ పార్టీలో జరిగే చర్చ విషయం కూడా నీకు వేమన అక్కడ ఉండి వేమ నరేందర్ రెడ్డికి చెప్పిండు. అందరు ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి దీని మీద కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫోన్లు చేసిండు. ఫోన్లు చేస్తే ఎవ్వరు రాలే. ఈయన ఫోన్లు చేసిన సగం మంది ఆ మీటింగులు ఉన్నారు, వీళ్ళకి ఎగనెస్ట్ పెట్టిన మీటింగులు ఉన్నారు. అప్పుడు అరే మనం ఫోన్ చేస్తే మన ప్రెస్ మీట్కి రాలే, వీళ్ళు పోయి మనకు ఎగనెస్ట్ ఉన్న ప్రెస్ మీట్ కోమటిరెడ్డి బ్రదర్స్ పెట్టిన ప్రెస్ మీట్లో కూర్చున్నారు, వాళ్ళు సీక్రెట్ మీటింగ్లో కూర్చున్నారు. ఇదేదో జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం కుప్పగూలిపోతుంది అని చెప్పి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తిడితే బట్టలు చదువుకొని ఇప్పుడు తెలంగాణకు వచ్చిండు. లేకపోతే ఈయనకు నాకు పర్మిషన్ ఇవ్వలే. ఒక బృందం పోయింది, చర్చల కోసమో ఇన్వెస్ట్ కోసం పోయినామో ఏది పోయినా ఒక బృందం పోయింది. బృందంకు పర్మిషన్ ఇవ్వకపోతే అందరికీ ఇవ్వదు కదా. అధికారులేమో అమెరికాకు పోతారు, నువ్వేమో ఇటు వస్తావు. అంటే ఇదేంటిది? అధికారులకు దొరికిన పర్మిషన్ నీకెందుకు దొరకదు? లండన్ పోయి నేను అక్కడి నుంచి యూనివర్సిటీ ఒక కాలేజ్ తీసుకొస్తా అంటే యూనివర్సిటీని ఇక్కడ తీసుకొస్తాను, ఎవరితో మాట్లాడాలి? ఆ యూనివర్సిటీకి సంబంధించిన చైర్మన్ లేకపోతే వీసీ తోటో వైస్ ఛాన్సలర్ తోటో ఛాన్సలర్ తోటో మాట్లాడాలి. అలా పనిచేసే ఎంప్లాయీస్ తోటి పడితే నీకు పర్మిషన్ ఇస్తాడా వాడు? పనిచేసే ఎంప్లాయీస్ తోటి ఫోటోలు తీసుకొని ఇక్కడ పెడితే అంత తెలంగాణలో లెడ్డోళ్ళు అనుకుంటానా? నీ లండన్లోనే 20 లక్షల మంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు. నీ అమెరికా లండన్లో కలిసి 25 లక్షల మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళు దద్దమ్మలు అనుకుంటాను. అక్కడ ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా కమాండ్ చేసే అంత కెపాసిటీ తెలంగాణ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకు ఉండదు. వాళ్ళు చెప్పారా? ట్విట్టర్లలో పెడితేనే ఉండే. ఈయన వీసీని వైస్ ఛాన్సలర్ను యూనివర్సిటీకి సంబంధించిన బాధ్యతలను కలవకుండా ఉద్యోగులను కలిసి పెట్టుకొని ఈయన ఏదో యూనివర్సిటీ తెచ్చినట్టు యూనివర్సిటీ తీసుకొచ్చినట్టు మాట్లాడతాడని. ఎందుకు పోవాలి? ఎందుకు ఇజ్జత్ తీయాలి? నీ ఇజ్జత్ తీసుకున్నావు. తెలంగాణ ముఖ్యమంత్రి అనేది తోకున్నది కదా నీకు. పోయి నువ్వు తెలంగాణ పరువు తీస్తాంటివి, తెలంగాణ ముఖ్యమంత్రి అనే ఆ వడ్డుకున్న పరువు తీస్తాంటివి. ఇది అన్యాయం కాదా? ఓ రోజు తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవం ఇయ్యడు.
సపరేట్గా కూర్చొని కూకోక విదేశాలకు పోయి రాష్ట్ర పరువు ఎందుకు తీస్తాను? సపరేట్గా ఇక్కడ కూర్చొని వచ్చింది రాంతో వాళ్ళతో చేసుకో, కమిషన్లతో చేసుకుంటారు, కమిషన్లతో చేసుకొని సాగు. ఎందుకు ఇదంతా? ఏ రంగం కూడా హ్యాపీ లేదు. రైతులకు సంబంధించి హ్యాపీగా లేదు, పరిశ్రమలకు సంబంధించి హ్యాపీగా లేదు, కార్మికులకు సంబంధించి హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు. ఏ హామీ నెరవేర్చలేదు. అసలు వాళ్ళకి ఆ సమస్యలు ఏమొస్తాయో కూడా దృష్టి పెట్టే పరిస్థితిలో వాళ్ళు లేరు. విద్యార్థుల పరిస్థితి అయితే పాలిటెక్నిక్ విద్యార్థులు దాదాపుగా 10 రోజుల నుంచి పాపం రోడ్ల మీద పడి ధర్నాలు చేసుకుంటా మా భవిష్యత్తు ఆగమవుతుందని చెప్పి వాళ్ళు చేస్తారు. ఓ ఓ తలకు మాసిన మేధావి అని చెప్పి కమిటీ, ఎడ్యుకేషన్ చైర్మన్ ఒక కమిటీ ఎత్తే, ఆకునూరు మరల అని ఆయన ఎత్తే, ఆయన ఒక రిపోర్ట్ ఇస్తారు. తలకు మాసిన దద్దమ్మ మేధావి ఈయన రిపోర్ట్ ఇస్తాడు, ఆయన చదువురాని దద్దమ్మ అమలు చేస్తాడు. ఎవరికి ఏది? పాలిటెక్నిక్ విద్యార్థుల నాశనం చేసే దాని వెనుక ప్రభుత్వం చేసే కుట్ర ఏంటిది? దీనికి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా ఆనంద మహేంద్ర ఉంటాడు. వెనకాల 250-300 కోట్లు తీసుకొని ఒక మధ్యవర్తిని పెట్టుకొని రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఒక ఎంఓఏ, టెక్ మహేంద్ర తోటి ఎంఓఏ చేసుకుంటాడు. ప్రభుత్వంలో మంచి పటిష్టంగా నడుస్తుంది. ఫుల్ అడ్మిషన్స్ అయ్యేది పాలిటెక్నిక్ వ్యవస్థ. ఇప్పటికి 1,00,000 మంది ఉన్నారు 3 years కలిపి. అంతకుముందు 1,00,000 మంది ఉన్నారు. నువ్వు లాటరల్ ఎంట్రీ బీటెక్లో ఎట్లా తీసేస్తావు? నువ్వు వాళ్ళతోటి ఆ ఎంఓయూ చేసుకున్న దాని కుట్ర ఏంటిది? ఆ ఎంఓయూలో ఏమున్నది? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఒక ఇంజనీరింగ్ స్థాయిలో అప్గ్రేడ్ అయ్యే విద్యార్థులు. వీళ్ళు పాలిటెక్నిక్ నువ్వు అప్గ్రేడ్ చేయి, డిగ్రేడ్ ఎట్లా చేస్తావు? ఐఐటీలోకి పోవాల్సిన విద్యార్థులను నువ్వు ఐటీఐ తోటి పోల్స్తావా? నువ్వు లేబర్ అనే ముద్ర ఎత్తావా వీళ్ళ మీద? పాలిటెక్నిక్ నుంచి కోల్ మైనింగ్లో ఇంజనీర్లు అయ్యారు, ఆర్ఆర్బీలో ఇంజనీర్లు అయ్యారు, వివిధ శాఖలలో వీళ్ళు ఇంజనీర్లు అయ్యారు. వీళ్ళు ఒక ఇంజనీర్స్ని తీసుకొని లేబర్ అనే పదానికి నువ్వు ఎట్లా పరిమితం చేస్తావు? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఏం కుట్ర? ఆ కుట్రలో ఏమున్నది? 97 జీవో వెనక ఉన్న కుట్ర ఏంటిది? నువ్వు పంపిన ఏజెంట్ ఎవడు? నీ మిత్రుడు. నీతోటి కేసులో ఉన్నాడు, ఓటుకునే కేసులో ఉన్నాడు. నీ మిత్రుడు పోయి ఎన్ని పైసలు మోసుకొచ్చిండు టెక్ మహేంద్ర దగ్గర. టెక్ మహేంద్ర దగ్గర తీసుకున్నావు ఎంఓయూ ఏంటిది? నువ్వు బయట ఎందుకు పెడతలేరు? ఆ జీవో వెనుక ఉన్న కుట్ర మొత్తం బయట పెట్టాలి. పిచ్చోడు ఒకటి మేధావి వాన్ తెలిసి ఇచ్చిండో తెలియక ఇచ్చిండో, ఇప్పుడు నువ్వు ఇచ్చిన దానికి నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. ఆకునూరు మురళి గారు, నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు, నువ్వు పాలిటెక్నిక్ విద్యాలకు నువ్వు ఇచ్చిన రిపోర్టుకు సంబంధించిన ఆన్సర్ నువ్వు ఇప్పుడు ఆకునూరు మురళి ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ చెప్పాలి. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన సమాధానం పాలిటెక్నిక్ విద్యార్థులకు చెప్పాలి, క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు అకాడమీకి ముందెందుకు చెప్పలే? 4 నెలలు అయినాక ఇవాళ వాళ్ళు రేపు పాలిటెక్నిక్ అయిపోయాక బీటెక్ లాటరల్ ఎంట్రీలో జాయిన్ కావాలి. ఎట్లా జాయిన్ కావాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంది? పిల్లలు లక్షలాది మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆగం అవుతారు. 10 రోజుల నుంచి క్లాసులు లేవు, రోడ్ల మీద పడి ధర్నా చేస్తాండి. ఏదన్నా ఒక పిల్లగాడు సెన్సిటివ్ ఉంటే సూసైడ్ చేసుకుంటేనేమో, ఏదన్నా దెబ్బ తాకుతలేమో రోడ్లకు మీదకి పోయి వాళ్ళకి సెక్యూరిటీ ఏడా? వాళ్ళది కాకుండా ఆ ఫ్యాకల్టీకి కూడా సరైన క్లారిటీ ఇస్తలేదు ప్రభుత్వం. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని దేంట్లోకి తీసుకుంటారు? వాళ్ళు రేపు వాళ్ళ ఉద్యోగాల భద్రత ఏంది? దాంట్లో పనిచేస్తున్నట్టు పాలిటెక్నిక్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని తీసుకుపోయి ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తారా? ఈ పాలిటెక్నిక్ వ్యవస్థను తీసుకుపోయి ప్రైవేట్ ఓన్కి అప్పచెప్తారా? వాళ్ళనే తీసుకొస్తారట, వానికి 100 ఎకరాల భూమి ఇస్తారట ప్రైవేట్ ఓన్కి. వీళ్ళే ఒక స్ట్రక్చర్ వేసి బిల్డింగ్ కట్టిస్తారట. ఆ 5 ఏళ్ళు వీళ్ళే మెయింటైన్ చేస్తారట. అంటే ఏంటిది? ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్కి సంబంధించినవి 20 నుంచి 25 ఎకరాల ప్రభుత్వ భూమి సిటీలలో మంచిగా ఉన్నది. వానికి ఇది అప్పచెప్పాలి. రేపు ఈ జిల్లాలో ఉన్న భూములన్నీ ప్రైవేటు వ్యవస్థలకు అప్పచెప్పాలని వెనుక ఎంఓయూ చేసుకొని ఒక ఈయన మిత్రుడు ఏజెంట్ ద్వారా భారీ కుట్ర చేస్తాళ్ళు. ఈ కుట్ర కనుక మీరు ముందడ పెట్టుకుంటే రేపు పాలిటెక్నిక్ విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళ ఓటు పవర్ వస్తుంది. వాళ్ళ ఓటుతోటి, వాళ్ళ కుటుంబాల ఓట్లతోటి మీకు చెప్పు దెబ్బ చూపెట్టకపోతే చూడండి. రేవంత్ రెడ్డి ప్రతిదీ చూస్తుంది కబ్జాల కోసం. కబ్జాల కోసమే 22A జీవో చూసుకోండి, హైడ్రా చూసుకోండి, రైతులకు సంబంధించిన రైతు భరోసా తీసేసి చూసుకోండి. ఏది చూసుకున్నా దాని వెనుక ఒక కుట్ర పెట్టుకొని అలా కమిషన్లు తీసుకునే వాటికే, తర్వాత ఏదన్నా డబ్బులు కబ్జా చేయడానికి డబ్బులు ప్రైవేట్ సంస్థకు పిలుచుడు, గుడిసెలను తీసేసుడు, ఆ గుడిసెల ప్లేస్లో ప్రైవేట్ వ్యక్తి ఆ భూమి అప్పచెప్పుడు. పేదలు జీవించే గుడిసెలను తీసేసి భూములు ప్రైవేట్ వ్యవస్థలకు అప్పచెప్తే ఇక ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రజలకు ఏం నమ్మకం? ఇక పరిపాలన చేసే ప్రభుత్వం ఇది ప్రజాపాలన. ఇక ప్రజలని హింసించే పాలన, ప్రజలకు నరక యాతన చూపెడతారు. ఘోరమైన పరిస్థితి. గుడిసెలు అయితే హైడ్రా పేరిట అక్కడ ఇక్కడ జిల్లాలల్లో ఎక్కడ పడితే అక్కడ పేదల గుడిసెలు తీసేసి వాళ్ళని ఘోరమైన పరిస్థితికి తీసుకొస్తారు. వాళ్ళు అడుగుతా కూడా వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళను లోపలికి నెట్టే పరిస్థితి ఉన్నది.
వాళ్ళ తరపున ఎవడన్నా అక్కడ ఒక చిన్న చిన్న వాళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలికి నెట్టే పరిస్థితి వస్తారు. చోటా మోటా లీడర్లు రేవంత్ రెడ్డికి అటాచ్డ్గా జిల్లాలలో తయారయ్యారు. వాళ్ళ దందా వాళ్ళది, వీళ్ళ దందా ఇది. ఈయన ఆయన అన్నాడు, ఆయన అన్నాడు, నువ్వు చేసేది నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేసుకున్నా, ప్రజలను పీడిద్దాం. పోటీ పడి పీడిస్తారు ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కబ్జాలు జరుగుతున్నా, ఎన్ని స్కామ్స్ జరుగుతున్నా కూడా మరి రేవంత్ రెడ్డి మాట ఎందుకు ఇట్లా క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకు మాట వినడం లేదు? మాట వినేది ఏంటంటే పాత కాంగ్రెస్ ఈయనే చంద్రబాబు నాయుడు తోటి అటాచ్ ఉండి వాళ్ళ టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి ఈయన ఒక వర్గం క్రియేట్ చేస్తారు. స్వచ్ఛందంగా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా అవమానాలకు గురవుతారు. అలా కొత్త వాళ్ళతోటి చాలా అవమానాలకు గురవుతారు. కాబట్టి నిష్కాస్గా వాళ్ళు ఫస్ట్ నుంచి పనిచేసిన నికార్స్గా పనిచేసిన వ్యక్తులు వాళ్ళు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్న రోజున వాళ్ళు ఇట్లా ఎదురుదాడి చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి కంటే పెద్ద స్థాయిలో ఢిల్లీకి లింకులు ఉన్న నాయకులు ఉన్నారు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుకు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్సు, కొండ సురేఖ, వీళ్ళంతా ఢిల్లీకి లింక్ ఉన్న నాయకులు. ఈయన కీలకమైన నాయకుడు తెలంగాణలో కానప్పుడే వాళ్ళు ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేసి అటాచ్ ఉన్న నాయకులు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. అలాంటి నాయకులు ఈయన చేసే పరిపాలన మీద ఎంతో కొంతమందికి వాళ్ళకి ప్రజలకు హింసించొద్దనే భావనతోటి కాంగ్రెస్ పార్టీకి ఈయన దుర్మార్గాలు చేస్తాడు. ఈ దుర్మార్గాలను ఆపితే నెక్స్ట్ ప్రభుత్వం మనది వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా 5 ఏళ్ళు మేము నడిపే పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని. కాబట్టి రేవంత్ రెడ్డిని మీరు చైర్లకెళ్ళి తీసేయాలని చెప్పి వీళ్ళంతా కలిసి ఢిల్లీకి రిప్రజెంటేషన్లు ఇస్తారు. ఈయన చేయి దాటిపోయింది. రాష్ట్రంలో ఈయన పరిస్థితి సీఎంగా కొనసాగే పరిస్థితి లేదు. ఆ అభద్రతా భావంలో ఈయన ఏం చేయాలో తెలియక మూటలు మోసుకుపోతాడు కానీ వర్కౌట్ అయితే లేదు ఢిల్లీకి. ఆ మూటలు మళ్ళీ మా మూటలు పట్టుకపోవడానికే తిరుగుతాడు ఇటు అటు ఇటు. మళ్ళీ ఏమన్నా అమెరికాలో పట్టుకొస్తాడు, వాని మీద ఎత్తాడు, నెత్తి మీద బండేసి వాని దగ్గర ఏమైనా పట్టుకొస్తాడు, నీకు అది ఇస్తారు ఇది ఇస్తారు, మళ్ళీ ఢిల్లీకి పట్టుకుపోవాలనే ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి బెంగళూరు పోయినా పోతాడు, ఖర్గే ఇట్లా ఆనే ఉన్నాడు, పైసలు పట్టుకొని ఆడికి పోయి ఇచ్చేస్తానికైనా పోతాడు. ఇదే పని పదవి కాపాడుకోవడానికి పైసలను యూజ్ చేస్తాను తప్ప ప్రజల మన్నను పొందే పరిస్థితి లేదు. ప్రజల సమస్యలను సాల్వ్ చేసే పరిస్థితి అయితే లేదు.